హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వంట ఎగ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్. దానికోసం మనం అన్నం ప్రిపేర్ చేసుకోవాలి కదా. అందులో కొంచెం ఉప్పు, తగినంత ఆయిల్, బిర్యానీ ఫ్లేవర్ కోసం, తర్వాత పుదీనా ఆకులు వేసుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు రైస్ కుక్కర్ ఉంది, నేను రెడీ చేసుకొని మూత పెట్టేసుకొని పెట్టేస్తాను. ఆ లోపల ఆమ్లెట్ కోసం మనం ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అందులోనే మనం ఎగ్స్ వేయాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఇక్కడ నేను 1 కప్ రైస్కి 1 ఎగ్ తీసుకున్నాను. 4 ఎగ్స్ వేసాను. తర్వాత మంచిగా కలుపుకోవాలి, చాలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నేను తగినంత వేసుకున్నాను. ఆ తర్వాత మీదికెళ్ళి ఇంకొంచెం వేయాలి. ధనియాల పొడి, ఉప్పు, కారం. ఆ తర్వాత ఫ్రైడ్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా ఇప్పుడు వేయాలి. వేసిన తర్వాత మంచిగా పొడి పొడిగా చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని అంతా పొడి పొడిగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం అన్నం రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ రైస్ని కూడా దీంట్లో వేసుకోవాలి. రైస్ అంతా పొడి పొడిగా చేసుకొని దీన్ని నేను ఫ్లేవర్ కోసం బిర్యానీ ఫ్లేవర్ చూపిస్తున్నాను. ఇది అన్నం ప్లస్ ఆమ్లెట్ మొత్తం కర్రీ వేసుకున్నాం కదా, అది మొత్తం కలుపుకోవాలి. ఎంత బాగా వస్తుందంటే ఆ తర్వాత రైస్ కోసము తక్కువ పడుతుంది కదా మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, ఆ తర్వాత షెజ్వాన్ నేను సాస్ వేసానండి ఫ్లేవర్ కోసం. అది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. మంచిగా దానంతా మొత్తం కలుపుకోవాలి. అన్నం ఇంట్లో చేసింది చాలా బాగుంటుందంటే ఏదైనా పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇది టమాటో సాస్తో కూడా తినొచ్చు. లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి చాలా బాగా ఇష్టమవుతుంది. మేము కూడా చాలా బాగా ఇష్టంతో తింటాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మధ్య మధ్యలో ఆమ్లెట్ కూడా చాలా సూపర్ టేస్ట్ ఉంటుందంటే. సో నాది అన్నం రెడీ అయిపోయింది. ఎగ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్. ఆనియన్ తీసుకోవాలి, లెమన్తో కూడా చాలా బాగుంటుంది. చూడండి నేను తింటున్నాను, మీరు కూడా తినండి, టేస్ట్ చూడండి, చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చింది. ఓకేనా? బాయ్ అండి.